అస్సలాముఅలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. నా ప్రియమైన సహోదరులారా, సహోదరీమణులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహనం మస్జిద్లో జరిగిన అపూర్వ సంఘటన. ఇస్లాం ధర్మం సహనాన్ని, కరుణను మరియు జ్ఞానాన్ని బోధిస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన జీవితాంతం దయ, ప్రేమ మరియు సహనంతో ప్రజలను ఇస్లాం దారిలో నడిపించారు. ఈ రోజు మనం అలాంటి గొప్ప సంఘటనల్లో ఒకటిని తెలుసుకుందాం. సంఘటన వివరణ. సహీహ్ హదీసుల ప్రకారం ఒక బదుయి గ్రామీణ వ్యక్తి మస్జిద్ ఉన్ నబవి మదీనా మస్జిద్ లో మూత్ర విసర్జన చేశాడు. ఇది చూసిన సహాబాలు, ప్రవక్త సహచరులు కోపంతో ఆ వ్యక్తిని నిలిపివేయాలని ప్రయత్నించారు. అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతో సహనంతో, ఆయనను ఆపకండి, పూర్తయ్యాక చెప్పండి అని అన్నారు. ఆ వ్యక్తి తన పని ముగించిన తర్వాత ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం శాంతంగా ఆయనను దగ్గరకు పిలిచి మస్జిద్ పవిత్రత గురించి ప్రేమతో, జ్ఞానంతో వివరించారు. అనంతరం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఒక బకెట్ నీటిని తీసుకుని ఆ ప్రాంతాన్ని శుభ్రపరచమని ఆదేశించారు. ఈ సంఘటన ద్వారా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తన సహనం, ప్రేమ మరియు జ్ఞానంతో కొత్తగా ఇస్లాంలో ప్రవేశించిన వారిని ఎలా మార్గనిర్దేశం చేసేవారో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సంఘటన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు: 1. సహనం, పేషెన్స్. మనకు అవగాహన లేని వారికి కఠినంగా కాకుండా శాంతంగా అర్థం చెప్పాలి. 2. మస్జిద్ పవిత్రత. మస్జిద్ను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి ముస్లింల బాధ్యత. 3. విధేయత, కంపాషన్. అవగాహన లేని వారిని ప్రేమతో మార్గనిర్దేశం చేయాలి, వారిని తొందరగా తప్పుడు తీర్పులతో విమర్శించకూడదు. ఈ సంఘటన సహీహ్ అల్ బుఖారీ హదీత్ నంబర్ 6025 మరియు సహీహ్ ముస్లిం వంటి హదీసులలో ప్రస్తావించబడింది. ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క సహనం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి. ఇస్లాంలో మరిన్ని విలువైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి.